ప్రెగ్నెన్సీ వల్ల కొంతకాలంగా కెమెరాకి దూరంగా ఉంటోంది ఉదయభాను. ఇంకో వారం 10 రోజుల్లో కవలలకు జన్మనివ్వబోతున్నట్లు చెబుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన గురించి రూమర్లు పుట్టించే వాళ్లపై, విమర్శలు గుప్పించే వాళ్లపై ఉదయభాను మండిపడింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అమ్మాయిల పరిస్థితి అద్దాల ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఎవరైనా మన మీదకి రాయి విసరచ్చు. మనల్ని మనం కాపాడుకోవాలి, తట్టుకోవాలి, పోరాడాలి. ఈ రంగంలో సానుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం, ఇంకో రకంగా వరం. డబ్బు, పేరు, రూమర్లు అన్నీ వస్తాయి. సక్సెస్ లో ఉన్న వాళ్ళని చూస్తే ఒక రాయిని విసరకుండా ఉండలేరు జనాలు. కానీ వాళ్ళ గురించి నేను పట్టించుకోను. గుడిలో ఉండే దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. వాటి వల్ల దేవత గొప్పతనం పడిపోదని నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. అది నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. చిన్న వయసులోనే ఈ ఫీల్డ్లోకి రావడం వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నాను. నేను చాలా మందికి సహాయం చేశాను. కానీ వారి నుంచి ఆశించిన అభిమానం దక్కలేదు. అయితే నాకిప్పుడు నా భర్త విజయ్ నుంచి కావాల్సినంత ప్రేమ దొరుకుతోంది. ఇప్పుడు నా బిడ్డలు కూడా రాబోతున్నారు. ప్రపంచంలోని ప్రేమంతా నా సొంతం కాబోతోంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఉదయభాను.